గ్రాడ్యుయేట్ ఒక ఉపాధ్యాయ శాసన మండలి స్థానాలకు పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. 2 పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ నాయకులతో పాటు పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు కూటమి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో 3 స్థానాల్లోనూ ఎన్నికల పోరు సాధారణ ఎన్నికలను తలపించింది. పట్టభద్రుల ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు మాత్రమే వినియోగించారు. నిబంధనల ప్రకారం పోలైన ఓట్లలో చెల్లనివి పక్కన పెడతారు. మిగిలిన ఓట్లలో 50% పైబడి మొదటి ప్రాధాన్య ఓటు ఏ అభ్యర్థికి లభిస్తుందో వారినే విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ మొదటి ప్రాధాన్య ఓటు మార్కును చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. రెండో ప్రాధాన్య ఓటును లెక్కిస్తారు. అప్పుడు కూడా సగం కంటే తక్కువగా ఉంటే తర్వాతి ప్రాధాన్య ఓటును పరిగణలోకి తీసుకుంటారు. అభ్యర్థుల గెలుపు ఓటముల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు ఇతర ప్రాధాన్యత ఓట్లు కూడా కీలకమవుతాయి. ప్రాధాన్యత ఓట్లను బట్టి ఫలితం నిర్దేశించాల్సి ఉన్నందున ఈ ప్రక్రియలో జాప్యం తప్పకపోవచ్చని భావించి ఆ మేరకు షిఫ్టుల వారీగా లెక్కింపు సిబ్బందిని సిద్ధం చేశారు. ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ పక్షాన పేరాబొత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా బలమైన పోటీ ఇస్తున్నారు. 2,18,902 ఓట్లు పోలయ్యాయి. ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో కౌంటింగ్ జరుగుతుంది. ఇక ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియ గుంటూరులోని ఏసీ కళాశాలలో నిర్వహిస్తున్నారు. 2,41,502 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతోంది. మొత్తం 22,493 మంది ఓటర్లు ఉండగా 20,794 మంది ఓటు వేశారు. రైట్, ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు 8 గంటలకే ప్రారంభమైంది. విశాఖలో ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. షిఫ్ట్ల వారీగా సిబ్బంది నియమించిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఎన్ని గంటలకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? శంకరి, ఈరోజు విశాఖపట్నంలోని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకే మనం చూడొచ్చు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇది త్రిబుల్ ఈ భవనంలోని ఇక్కడే కౌంటింగ్ ప్రక్రియ కూడా జరుగుతుంది. ఉదయం నుంచి కూడాను సిబ్బంది కూడా వచ్చారు. అలాగే ఏజెంట్లు కూడాను వారికి గుర్తింపు కార్డులు తీసుకొని లోపలికి వచ్చారు. ఇప్పుడు అంటే స్ట్రాంగ్ రూమ్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది. అక్కడి నుంచి కూడాను కౌంటింగ్ కేంద్రం దగ్గరికి బ్యాలెట్ బాక్సులన్నీ తరలించారు. ఫస్ట్ అవన్నీ వేరు చేయాలి. ఎందుకంటే ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఆ పోల్లోని చెల్లని ఓట్లు తీసేసి కేవలం చెల్లిన ఓట్లు మాత్రమే కౌంటింగ్ చేస్తారు. అయితే ఫస్ట్గా ఇక్కడ చెప్పాలంటే దీనికి సంబంధించి కూడాను ఒక అట్ల కడతారు. ప్రతి 25 ఓట్లు కూడాను వ్యాలిడ్ ఓట్లు. ఆ ప్రక్రియ ఇంకా జరుగుతుంది. అంటే మొత్తం ఇంకా ఈ ప్రక్రియ ఓట్లు లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అవ్వడానికి కొంచెం ఇంకా సమయం పడుతుంది. అంటే ప్రక్రియ అంటే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే 20 టేబుల్ ఏర్పాటు చేశారు. 6 రౌండ్లో లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఇవన్నీ వేరు చేయాలి. అలాగే
తర్వాత ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 3 అంచెల పోలీసు భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలాగే సీసీ కెమెరాల నిఘా నడుమును కూడా జరుగుతుంది. గత నెల 27వ తారీఖున ఈ ఎన్నిక జరిగింది. మొత్తం 6 జిల్లాలు అంటే ఉత్తరాంధ్రలో ఉన్న 6 జిల్లాల్లోని జరిగింది. మొత్తం అక్కడ ఓట్లు కూడా మనం చూసుకుంటుంటే 22,000 చిల్లర్లో ఉంటే ఈరోజు 20,783 ఓట్లు పోలయ్యాయి. అంటే 92.40% ఓట్లు నమోదయ్యి అందులో చెల్లలు ఓట్లు తీసి కేవలం వ్యాలిడ్ ఓట్లు మాత్రమే ఇక్కడ కౌంటింగ్ చేస్తారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రిందట విశాఖ జిల్లా రిటర్నింగ్ అధికారి అలాగే కలెక్టర్ అయిన హరీంద్ర ప్రసాద్ అతనితో పాటు అలాగే నగర పోలీస్ కమిషనర్ కూడాను వచ్చి సందర్శించారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఎన్నికల బరిలోని మొత్తం 10 మంది అభ్యర్థులు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘు వర్మతో సహా మొత్తం 10 మంది ఉన్నారు. ప్రధానంగా పోటీ రఘువర్మ అలాగే గాదె శ్రీనివాసులు నాయుడు విజయ్ గౌరితో ప్రధానంగా ఉంటుంది. ఈరోజు సాయంత్రానికి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 50% ప్లస్ 1 ఓటు ఎవరికైతే వస్తుందో వాళ్లే విజేతగా నిలుస్తారు. ఒకవేళ అలా కాని పక్షంలో 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కించవలసి వస్తుందో అలా అయితే ఇంకా సమయం కూడా ఫలితం రావడానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. వాట్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.